హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ ఇంకో నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నిన్న ఏదైతే సంఘటన జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్ళడం జరిగింది. ఎవరైతే ఈవీఎంలు పగలగొట్టారో ఒక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే ఈవీఎంలు పగలగొట్టారో వారు జైల్లో ఉండడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అదే టైంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్ళారు. సో ఇప్పుడు ప్రజలకి ఏ సంకేతం అందిస్తున్నారు? సో ఎవరైతే ఈవీఎంలు పగలగొట్టారో అది తప్పు కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు బలంగా చెప్తున్నారు. అదే ప్రెస్ మీట్ ముందుకు వచ్చి చెప్పారు. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? సింపుల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు దారుణమైనటువంటి ఓటమి తర్వాత కూడా మారలేదు అనేది దీని మూలం తెలుస్తాం. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఏం మాట్లాడుతున్నారు, మేము మంచి చేసి ఓడిపోయాం, మేము మంచి చేసినా ఓడిపోయాం, కేవలం 10% మంది ఇటు నుంచి అటు వెళ్ళారు, అందుకని వాళ్ళు గెలిచారని అవతల గెలిచినటువంటి వాళ్ళ గెలుపుని చాలా తక్కువ చేసి చూపించాలనేటువంటి భావనలో ఉన్నారు ఆయన. సో ఆయన ఇంకో మాట కూడా అన్నారు, జస్ట్ మేము మంచి చేసి ఓడిపోయామని ఒక మాట అన్నారు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత హామీలు ఇచ్చి మాత్రమే ఆయన గెలవడం జరిగింది అని, అందుకనే ఈ 10% ఎవరైతే న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారో ఆ టేప్ వెళ్ళడం అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అక్కడికే వస్తున్నాను నేను. రెండో మాట, చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పారు, అందుకని అటు వెళ్ళారు అన్నారు. అయితే వీళ్ళే ఏం చెప్పారు, గతంలో 2014-19 మధ్యలో రైతు రుణమాఫీ దగ్గర నుంచి చాలా హామీలు చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు, మమ్మల్ని నమ్ముతారని చెప్పేసి వీళ్ళు అన్నారు. అంటే మీరు అక్కడ బోల్తా పడ్డట్టే కదా, మీరే చెప్తున్నారు మీ నోటితో మీరు చంద్రబాబు నాయుడు గారిని జనాలు నమ్మారు అని కదా. కానీ ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే ఈయన మంచి చేసినటువంటి జనాలందరూ కూడా ఈయన పక్కనే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలే. కాబట్టే 40% ఓట్లు వచ్చినాయి ఆయనకి. ఈ 40% ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, నువ్వు పెన్షన్ ఇచ్చినటువంటి అవ్వాతాతలు, నువ్వు రైతులకి ఇచ్చినటువంటి దాని ప్రకారంగా ఉన్నటువంటి అన్నదమ్ములు, నీ అక్కచెల్లెళ్ళు, వీళ్ళందరూ నీ పక్కనే ఉన్నారు కాబట్టే 40% వచ్చింది. మిగతా 10% వెళ్ళిపోయిన వాళ్ళు లెక్క చెప్పమంటే, నువ్వు దారుణంగా హింసించి 1వ తారీఖు కూడా జీతాలు ఇవ్వకుండా యూనియన్ లీడర్ మీద పెట్టి నువ్వు హింసించావు కదా, ఆ ఉద్యోగస్తులు మనం చూసాం 5 లక్షల మంది ఏకపక్షంగా వేశారు పోస్టల్ బ్యాలెట్. అలాగే వాళ్ళ కుటుంబాలు ఉంటాయిగా, ఆ ఉద్యోగస్తుడికి భార్యాభర్త ఉంటారు కదా, ఆ ఓటు, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు ఆ ఓట్లు, తర్వాత వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ ఓట్లు, ఇవన్నీ పోయినాయి ఆ 10%లో. అలాగే సభలో నీ మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి ఆడవాళ్ళ దగ్గర నుంచి అందరినీ బూతులు తిట్టించావు చూసావా, అది చూసి అసహ్యం వేసినటువంటి న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 4% నుంచి 5% వరకు అవతలకి వెళ్ళారు. అలాగే నువ్వు క్వార్టర్ బాటిల్ 60 రూపాయల క్వార్టర్ బాటిల్ని 200 చేసి వాళ్ళ రక్తం తాగావు కదా తాగుబోతులు, వాళ్ళందరూ కూడా అటు వెళ్ళారు. ఇలా లెక్కేసుకుంటూ వెళ్తే ఈ 10% అనేది అక్కడ కనపడుతోంది. అది లెక్కేసుకోకుండా నువ్వు ఒక భ్రమలోకి వెళ్ళిపోయి నేను మంచి చేసినా నన్ను ఓడిచ్చారు, నేను మంచి చేసినా నన్ను ఓడిచ్చారు అంటే, నువ్వు కడుపు నిండా అన్నం పెట్టావు కాబట్టి నువ్వు ఒళ్ళు వాచిపోయేటట్టు దెబ్బలు కొట్టినా కూడా పడి ఉండాలా? కామన్ సెన్స్ పాయింట్ ఎలా మర్చిపోతున్నారు? అందుకని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక సందర్భంలో చెప్పారు, మా ఓటర్లు వేరు ఉంటారని. సో ఆ ఓటర్లు మీ ఓటర్లు మీకే ఉన్నారు, కానీ కొంచెం బుర్రబెట్టి ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించే 10% మంది ఇటు నుంచి అటు వెళ్ళి పెద్ద ఎత్తున వాళ్ళకి కావాల్సినటువంటి గవర్నమెంట్ని వాళ్ళు తెచ్చుకున్నారు. నెల్లూరు జిల్లాకి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడం అనేది పెద్ద తప్పు. ఎందుకంటున్నానంటే తప్పు అని ఆ విలేకరులు కూడా అది అయిపోగానే అడగబోయారు, ఏమని, నెల రోజులుగా అనేకమైనటువంటి దాడులు ఫేస్ చేసినటువంటి వందలాది మంది కార్యకర్తలు ఉంటే వాళ్ళని పరామర్శించడానికి వెళ్లకుండా రాజ్యాంగాన్ని అతను అతిక్రమించి ఈవీఎంను పగలగొట్టిన ఒక క్రిమినల్ని కలవడానికి ఎలా వెళ్తారు మీరనే వాళ్ళు అడగబోతా ఉంటే పేపర్లు చూపించి పారిపోయాడు. చూసాం కదా మనం. అవును. అంటే ఏంటంటే ఆయన చెప్పాలనుకున్నది చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి జల్లేసి వెళ్ళిపోయాడు. పైగా ఇప్పటిదాకా అంబటి రాంబాబు దగ్గర నుంచి మిగతా వాళ్ళ దగ్గర నుంచి అందరూ చెప్తుంది ఏంటి, అసలు ఆ వీడియోనే కాదు, అది మార్ఫింగ్ వీడియో, మావాడు శుద్ధపూస అక్కడికి వెళ్ళలేదని చెప్తున్నారు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కాదు ఖచ్చితంగా మావాడు పగలగొట్టాడని దాన్ని కన్ఫర్మ్ చేసి వచ్చాడు. అందుకని 2 రోజుల నుంచి ఎన్ని ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయో సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. అంతకుముందు సాక్షిలో ఏమన్నారు, దాంట్లో పాము దూరింది కాబట్టి దాన్ని ఇది చేయడానికి పగలగొట్టారని ఒక వార్త రాశారు. ఇంకోటేమో అసలు మార్ఫింగ్ అది
మా వాడు లేనే లేడన్నారు. ఇన్ని రకాల వార్తల మధ్యన ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి అక్కడ మా వాడికి ఓట్లు పడట్లేదు కాబట్టి మా వాడు పగలగొట్టడంలో తప్పే ఉంది అని మాట్లాడటం అంటే అంతకు మించినటువంటి ఇది ఏమన్నా ఉంటుందా? ఇంకోటి మాజీ ముఖ్యమంత్రి ఒక మాట కూడా అన్నారు, బయట రిగ్గింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఈవీఎంలనే పగలగొట్టారు, ఈవీఎంలు పగలగొట్టడం తప్పు కాదు అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అదే ఈవీఎంలు టీడీపీలో కానీ ఇంకో జనసేన కానీ వేరే పార్టీ ఒక కామన్ మ్యాన్ కానీ పగలగొడితే ఇదే రియాక్షన్ ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారి? ఖచ్చితంగా జనాలందరూ నవ్వుకుంటున్న కారణం అదే. ఒక చోట రిగ్గింగ్ జరుగుతూ ఉంటే నువ్వేం చేయాలి? కన్సర్న్డ్ ఆఫీసర్స్కి కంప్లైంట్ చేయాలి, లేదంటే అక్కడ కూర్చొని ధర్నా చేయాలి, లేకపోతే ఇంకొక రూపంలో నీ నిరసన తెలియజేయాలి. అంతేగాని చట్టాన్ని చేతిలోకి తీసుకొని పగలగొట్టేయటం, ఆయన పారిపోవటం, తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ కోసం ట్రై చేయటం, తర్వాత కోర్టు కొట్టేసిన తర్వాత కూడా బాత్రూంలో నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేయటం, అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు సమర్థించటం, దీన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. కాబట్టి ఒకటే మాట, అన్యాయంగా మా వాడిని అరెస్ట్ చేశారు, చట్టం దాని పని అది చేసుకుపోతుందంటే అంతటితో అయిపోయేది. అట్లా కాకుండా మీరు దాడులు చేస్తే మేము ప్రతి దాడులు చేస్తాం, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, శిశుపాలుడి తప్పులు 100 తప్పులు. గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులైంది? నిండా 4 రోజులు కాల ప్రమాణ స్వీకారం చేసి, అప్పుడే శిశుపాలుడి తప్పులు మేము దాడులు చేస్తే ప్రతి దాడులు చేస్తాం అంటే ఏం చెప్పబోతున్నావు నువ్వు? మీ వాళ్ళందరినీ రెచ్చగొట్టి రెచ్చిపోయి దాడులు చేయమని చెప్తున్నావా? అదే కదా దాని భావన. కాబట్టి ఏంటంటే ఆయనకి ఓటమి అనేటువంటి దాంతో ఏంటంటే సరైనటువంటి మానసిక స్థితి లేకుండా ఎప్పుడు ఏం మాట్లాడాలనేటువంటిది ఇవాళ కూడా మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళి అది మాట్లాడటం అనేటువంటిది ఆ స్థాయి ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుగా చేసినటువంటి వ్యక్తికి తగదు. దాని మూలన ఆయనే నవ్వులు పాలు అయ్యాడు కానీ వేరే ఏం లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మనకు తెలుసు. ప్రెస్ని ఫేస్ చేయటం అనేటువంటిది అతనికి రాదు. ఎందుకంటే 10 మాటలు మాట్లాడితే దాంట్లో 5 మాటలు తప్పులు ఉంటాయి కాబట్టి, అది వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి స్క్రిప్ట్ ప్రకారంగా పేపర్లో రాసుకొని వచ్చి అది చదివేసి వెళ్ళిపోతున్నారు. కానీ అది ఇంతకుముందు సరిపోయింది. కానీ ఇవాళ నువ్వు మాట్లాడే ప్రతి మాటని కూడా రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటారు, అందరూ స్కాన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా వచ్చి వెనక ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ బట్టి శిశుపాలుడు అది ఇది అంతకుముందు చూసాం, అర్జునుడు, దుష్ట చతుష్టయం, అందరు కలిసి వచ్చినా ఎంట్రుకు బీకలేరు, ఎంట్రుకు బీకటం కదా గుండు కొట్టి వదిలేశారు. అందుకని ఇప్పటికైనా సరే 6 నెలల పాటు నోరు అదుపులో పెట్టుకొని ఆ గవర్నమెంట్ని పనిచేసేటువంటి అవకాశం ఇచ్చి, అప్పటికి కూడా ఇచ్చినటువంటి హామీలు కనుక వాళ్ళు ఏవి చేయకపోతే అప్పుడు మాట్లాడితే మర్యాదగా ఉంటుంది, గౌరవం ఉంటుంది. అంతేగాని దొరికిన చోటల్లో ఇలా వెళ్ళి మాట్లాడితే ఆయనే పలసనైపోతారు, నవ్వులు పాలవుతారు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.